థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రైతుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 కిలోల 600 గ్రాములు అంటున్నారు కదా, మరి అంటే కిలోలు ఎక్కువ అదనంగా తీసుకుంటే ఒక క్వింటాలకు ఒక 5 కిలోల చొప్పున తీసుకుంటే పూర్తిగా రైతులు నష్టపోతున్నట్ట లేకుంటే ప్రభుత్వం లాభపడుతున్నట్ట? ఇప్పుడు చాలా సీరియస్గా గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మంత్రి, కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే 40 కిలోల బ్యాగ్కి 600 గ్రాములు బ్యాగు వెయిట్ను కలిపి 40 కిలోల 600 గ్రాముల కంటే ఎక్కువ ఎవరు తీసుకున్నా కూడా, అంటే మంచి బట్టలు తీసుకున్నా కూడా అది నేరము, తప్పు. చాలా సీరియస్గా వాళ్ళ మీద మేము చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరు అందరూ అధికార యంత్రాంగము నిర్లిప్తంగా ఉండకుండా ఇది విజిలెంట్గా ఉండాలి, రైతులు నష్టం కాకుండా చూడమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు చెప్పింది, జాయింట్ కలెక్టర్లకు చెప్పింది, డిఎస్ఓలకు చెప్పింది. అయినా కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తం జిల్లాల, సిరిసిల్ల మొత్తం జిల్లాల 2 కిలోల 600 గ్రాములు 40 సంచుల కంటే ఒక్క క్వింటల్కు 5 కిలోల పైన ఈ జిల్లాల మిల్లర్లు వసూలు చేస్తే మొత్తం కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఇతర అధికారులు ఎవ్వరు కూడా దీని మీద చర్య తీసుకోలేదు. ఏ ఒక్క మిల్లును పోయి పర్యవేక్షణ చేయలేదు. ఎక్కడ పోయి వాళ్ళ దగ్గర మరి ఎంత దోపుతున్నారు మీ రైతులు అని చెప్పి ఎవరు అడిగిన పాపాన పోలేదు. ఏమన్నా వాళ్ళ రికార్డులలో రాసుకున్నారేమో కానీ ఏ ఒక్క అధికారి ఏ ఒక్క మిల్లును సందర్శించలేదు, ఏ ఒక్క అధికారి ఏ ఒక్క ఐకేపీ సెంటర్ను సందర్శించలేదు. అటు అగ్రికల్చర్ కావచ్చు, లేకుంటే రెవెన్యూ కావచ్చు, లేకపోతే మండల్ కావచ్చు, ఇంకేదైనా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదలైనటువంటి దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరీ ముఖ్యంగా వీళ్ళు ఎవరు కూడా పోలేదు. ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే నేను ఇప్పుడు ఒక క్వింటాల్కి 5 కిలోల చొప్పున అదనంగా ఎవరి దగ్గర మొత్తం వసూలు చేశారు కాబట్టి అదనంగా వసూలు చేసినటువంటి వాళ్ళకు వాళ్ళ డబ్బులు రిటర్న్ చేయాలి, లెక్కలు తీయించి రిటర్న్ చేయించవలసినటువంటి బాధ్యత మండల స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద ఉన్నది. నేను ఇవాళ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ మంత్రికి వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేస్తా. ఇంత ద్రోహము, ఇంత మోసం రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై ఇక్కడ అధికార రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ సివిల్ సప్లైస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి చేశారు కాబట్టి అవసరమైతే ఇది చేయనట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను చెప్తా ఉన్నా. తర్వాత రేపు కోడ్ 5వ తారీఖు దాకా ఉన్నది. అధికార యంత్రాంగానికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు గత కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేస్తలేరు, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. పాత విధానాలను, పాత చర్యలను, పాత దోపిడీ విధానాన్ని మీరు బంద్ చేసుకోకపోయినట్టయితే, మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోకపోయినట్టయితే మీకు ఇబ్బందులు తప్పవు. దయచేసి మీరు ప్రజల పక్షాన ఉండి పనిచేయండి. కానీ ఎవడో ఒక అధికారో, ఎవడో ఒక ప్రతినిధో చెప్తే వాడు చెప్పినట్టు పోలీసులను ఉసుగొల్పడము, వాడు చెప్పినట్టు ఇంకా ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ను పనిచేయించకుండా చేయడము, వాడు చెప్పినట్టు రైస్ మిల్లర్లకు లాభం చేయడము, రైస్ మిల్లర్ల దగ్గర కలెక్షన్లు చేయడం, ఇవి చేసినట్టయితే 5వ తారీఖు తర్వాత అందరి మీద చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధిగా చెప్తా ఉన్నా.